ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే రూమ్ బయటకు వచ్చి చూస్తే మనకి వేలాంగ్ని చర్చ్ కనబడితే ఎలా ఉంటుంది? నిజంగా భలే ఉంటది కదా. ప్రజెంట్ నేను వేలాంగ్నీలో అయితే ఉన్నాను. మా హోటల్ పేరు ఆవే లాడ్జ్. ఇది ద్రావిడర్ హోటల్ పక్కనే ఉంటది. మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ హోటల్. అందువల్ల మనకి చర్చ్ అనేది మా రూమ్స్ కా నుంచి ఇలా కనబడుతుందండి. అందరు చర్చికి అయితే బయలుదేరి వెళ్తున్నారు. ఇంకా మేము కూడా రెడీ అయ్యి తెలుగు ప్రార్థనకి అయితే వెళ్తాము. ఇప్పుడే ఎవరో వచ్చారు చూసారు కదా, లగేజ్ తీసుకుని రూమ్లకి అయితే ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. ఈ రోజు వేలాంగ్నీలో మా డే 2 అండి. ఈ రోజు స్పెషల్ గా ఏమన్నా చేద్దామని చెప్పేసి అందరం కూడా లుంగీలు కట్టుకుని చర్చికి అయితే వెళ్ళాము. నాకేమో లుంగి కొత్త, ఇంకా లుంగి నడుస్తూ ఉంటే ఇంకా అలాగా ఇబ్బందిగా ఉందని చెప్పి చేత్తో పట్టేసుకుని అలాగే వెళ్ళిపోయాను. క్రౌడ్ చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో. నిజంగా ఈ సంవత్సరం వచ్చినంత తెలుగు వాళ్ళు ఏ సంవత్సరం కూడా రాలా. అందరు తెలుగు వాళ్ళేనండి. నన్నైతే చాలా మంది గుర్తుపట్టి నాతో ఫొటోస్ అయితే దిగారు. అది చాలా హ్యాపీ అనిపించింది. తెలుగు ప్రేయర్ అయిపోయిన తర్వాత టిఫిన్స్ చేసేసిన తర్వాత మేము హోలీ పాత్ దగ్గర ఉండి చర్చికి అయితే వచ్చాము. ఈ చర్చ్ ఎదురు ఆపోజిట్ లో మనకి చిన్న బావి ఒకటి ఉండేది. ఇప్పుడు అదంతా తీసేసి రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. ఏదో పెద్దగానే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. బావి కూడా సైజ్ పెంచారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఏం కడుతున్నారు అనేసి. మార్నింగ్ స్టార్ లో కూడా మనకి మలయాళం ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఐస్ క్యాండిల్ కొనుక్కొని ఇక్కడ జీసస్ స్టాచ్యూ దగ్గర 4 ఫోటోలు అయితే దిగాము. ఏ మాటగా మాట నిజంగా ఫొటోస్ అయితే అదిరిపోతాయండి ఇక్కడ. ఇంకా దారిలో అయితే డిస్కషన్ స్టార్ట్ చేసాము. మనం ఓన్ గా వండుకున్నామా లేదంటే ఫ్రీ మీల్స్ కి వెళ్దామా అని చెప్పేసి. సరే సరదాగా మనమే ఓన్ గా వండుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. ఫైనల్ గా మేమైతే మార్కెట్ కి అయితే వచ్చాము. ఫస్ట్ ఎగ్స్ తీసుకుని ఎగ్ బిర్యానీ వండుకుందాం అనుకున్నాం. మరలా అది వద్దనుకొని చికెన్ కర్రీ వైట్ రైస్ అయితే చేసుకుందాం అని అనుకున్నాము. మరలా వైట్ రైస్ ఏం తింటాలని మరలా ప్లాన్ మార్చి బగారా రైస్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఫైనల్ గా బగారా రైస్, చికెన్ కర్రీ, పెరుగు రైతా అయితే ఫైనల్ చేసాము. ఇది వేలాంగ్నీ ఫిష్ మార్కెట్ అండి. మనకి మొత్తం కూడా ఫిష్లు, రొయ్యలు, పీతలు అన్ని దొరుకుతాయి ఇక్కడ. గ్రోసరీ ఐటమ్స్ కూడా పక్కనే ఉంటాయి. అన్ని కూడా ఇక్కడే ఉంటాయండి. దీన్ని కొంచెం స్పెషల్ చేయడం కోసం గ్యాస్ అయితే తీసుకోకుండా కట్టెల పొయ్యి మేము వండుకుందామని కట్టెల పొయ్యిలు అయితే తీసుకున్నాము. ఇంకా మా వాళ్ళందరూ కూడా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ చికెన్ కర్రీ కాడ కొంచెం కారం, మమకారం 2 వేసి గట్టిగా ఉండరు. ఇంకో పొయ్యి మీద బగారా రైస్ కూడా అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ అయితే ఎలా ఉంది? చికెన్ కర్రీ, బగారా రైస్, ఒక ఎగ్ అని చెప్పే కదా, ఎగ్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను. ఆ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం. దాంతో పాటు పెరుగు రైతా కూడా ఉంది. రిమైనింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్ లో కంటిన్యూ చేద్దాం. ఫుల్ వీడియో చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ లో ఉంది. మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.